ప్రతి నియోజకవర్గానికి స్కూల్ వచ్చింది, ప్రతి నియోజకవర్గానికి స్కూల్ వచ్చింది. ఇప్పుడు నార్మల్గా చెన్నూరు నియోజకవర్గానికి కూడా ఒక స్కూల్ వచ్చింది. అది తీసుకుపోయి ఆసనాథ్ మండలంలో మండలం అయింది, ఇప్పుడు మండలం అయింది కదా, ఇప్పుడైతే మండలం అయిందా, ఆసనాథ్ మండలం అయిందా, అసలు మండలం అయింది కదా. ఆసనాథ్ దిక్కు తీసుకుపోయి సోమనపల్లి దగ్గర ఎక్కడో స్కూల్ పెట్టినారు. దానిపై మీ అభిప్రాయం ఏంటిది? అంటే దాని మీద వాస్తవానికన్నా పూర్తిగా నాకు దాని మీద లేదు, ఐడియా లేదు. కాకపోతే ఏంటంటే అది కొంత విషయం అంటే సార్ ఎందుకు ఆడబెట్టిండు అనేది కూడా మాకు కూడా దాని మీద అవగాహన లేదు. కాకపోతే అది సెంటర్ పాయింట్గా భీమారం మండలంలో జయపూర్ మండలంలో పెడితే బాగుండే, హైవే రోడ్ సైడ్ పెడితే బాగుండే, పెట్టినా బాగుండే అని ఆలోచన నా మనసుకు కూడా ఉంది. కాకపోతే పెద్దలు అంటే వివేక్ సార్ అసలు ఆయనకు అవగాహన ఉంటుంది. నాకు కొంతమంది 2-3 కోసం అక్కడ పెట్టినట్టు వెనుకటి 2-3 కోసం పెడతాడనే ఆలోచన లేదు భయ. నార్మల్గా ఇప్పుడు ఇంటిగ్రేట్ అంటే ల్యాండ్ కూడా దానికి సంబంధించినంత ల్యాండ్ కూడా కేటాయించాలనే ఆలోచన కావచ్చు ఎమ్మెల్యే గారు. అంటే నార్మల్గా చెన్నై నియోజకవర్గంలో అనేక కబ్జా చేసిన ల్యాండ్ కూడా దొరకబడి తీసుకోవచ్చు, పెద్ద విషయం కాదు. కానీ అంటే ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక స్కూల్ పెద్ద స్కూల్, అది ఇంటర్నేషనల్ లెవెల్లో స్కూల్ పెడితే రకరకాలు అంటూ ఉన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి సోమనపల్లి అంటే ఎప్పుడు అక్కడ బస్సులు అయితే మన చెన్నై నియోజకవర్గానికి బస్ డిపో చాలా రోజుల నుంచి సమస్య అట్లా పెండింగ్లో ఉంది. ఇప్పుడు అక్కడ పోవాలంటే బస్సు పొద్దున పోవాలి, ఆ టైంకు పిల్లలతో ఎప్పుడు మాట్లాడతారు. అంటే సౌకర్యాలు కూడా ఉండాలి కదా, మనం ఏదైనా వ్యవస్థ స్థాపించినప్పుడు దానికి తగ్గట్టు సౌకర్యాలు కూడా ఉండాలి కదా. అంటే నాకు తెలిసిన మటుకు అన్ని రకాలుగా ఆలోచించే ఆ నిర్ణయం తీసుకున్నారనేది ఉన్నది. కాకపోతే సరే మనం మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ కాకుండా చెన్నూరు భీమారం జైపూర్ ఈ మధ్యలో మెయిన్ రోడ్డుకు ల్యాండ్ అంటే ల్యాండ్ ఉంటే కేటాయించి కొంచెం లేట్ అయినా ఇక్కడ చేస్తే బాగుండనే ఆలోచన నాకు కూడా ఉంది భయ. కాకపోతే వివేక్ గారికి కూడా మంచి మేధావి, ఆయన డాక్టర్, ఆయన కోసం ఇండస్ట్రీ ఉన్న వ్యక్తి, ఆయనకు కూడా దాని మీద అన్ని రకాలుగా ఆలోచించేది, దాదాపు ఆలోచించేది కూడా కొంతవరకు అయితే అంటే కొంతవరకు అయితే అక్కడ పెట్టేది కాదని లేదనేది కొంతమంది ఉంది, అది లేదని కాదు, నేను కూడా అంటాను కదా. అక్కడ కాకుండా ఇక్కడ ఉంటే బాగుండనే ఉంది. కాకపోతే ఆయనకి మనకన్నా ఎక్కువ అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి తొందరపడి నిర్ణయం తీసుకున్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది. సరే, ఏదేమైనా మనం మాట్లాడదాం ముందు పోతే.